ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం. ఇది కులము, మతము, జాతి, తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు. ఇది దేవునికి నరునికి సంబంధించిన సబ్జెక్టు ఈ ఆధ్యాత్మిక జీవితం అనే సబ్జెక్టు. అయితే దేహానికి వస్త్రము అవసరం. ఎందుకు అవసరమో చలి నుంచి కాపాడుకోవటం కోసం, ఎండ నుంచి కాపాడుకోవటం కోసం, దోమల నుంచి కాపాడుకోవటం కోసం, ఏదైనా ఒక రక్షణగా ఈ దేహానికి ఒక వస్త్రం అవసరం. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? కోతులకి బట్టలు కప్పితే ఎట్లాగైతే అట్లాగైపోయింది మనిషి పని. వస్త్రాలు దేహానికి అవసరమే కానీ మితిమించిన ఖరీదుతో భయానకమైన భయంకరముగా విడిగా ధనాన్ని వెచ్చిస్తూ ఖర్చు పెడుతూ భయంకరముగా ధనాన్ని వెచ్చిస్తూ ఖర్చు పెడుతూ ఏం చేస్తున్నారయ్యా అంటే వస్త్రం కప్పుకోవటం కోసమే గాని అది ఏమైపోయిందయ్యా అంటే భయంకరమైన ఖర్చు చేసి ధనాన్ని బట్టలకి తగలగడుతున్నారు. ఈ తగులు పెట్టే కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? ఈ వస్త్రాన్ని అలంకరించుకోవడం కోసం తగులు పెడుతుంది. అయితే అసలు యాక్చువల్గా చేయాల్సింది ఏంటి? దేహాన్ని తగలబెట్టాలి. ఈ దేహాన్ని తగలబెడితే ఆత్మ చేసుకుని అట్లాంటిది ఏం జరుగుతుంది? దేహం కోసం వస్త్రాన్ని తగలబెట్టాలి అంటే దానికి అర్థం ఏంటి? విపరీతంగా ధనాన్ని వెచ్చించి ఖర్చు పెట్టి విలువైన వస్త్రాలని కొనుక్కొని వాటిని అలంకరించుకొని ఏం చేస్తున్నారు? తిరునాళ్ళలో అలంకరించుకున్న బొమ్మల్లాగా, జీవమున్న బొమ్మలలాగా, కదులుతున్న బొమ్మల్లాగా వేషము ధరించి తిరుగుతుంది. అయితే దేహానికి వస్త్రం అవసరమే కానీ అంత అవసరం లేదు. మనిషి ఎలా బ్రతకాలి? నిరాడంబరంగా తనకి తగ్గ స్తోమతలో కొంత ఖర్చు పెట్టుకొని వస్త్రాలను ధరించుకుని కొంత ధనాన్ని ఇంకా నిరుపేదలకి వెచ్చించి వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి కొన్ని వస్త్రాలని కొనేవాళ్ళు. అలాంటిది ఏం జరుగుతుంది? ఇది సంవత్సరం పొడుగుని వేసుకుని చిరిగిపోయిన కంతల మొత్తం పుట్టి వాటిని దానం చేస్తున్నారు. అది మహాపాపం. ఎప్పుడు ధరించినది కానీ వాడినది కానీ వేసుకున్నది కానీ ఈ వస్త్రాలను దానం చేసుకుని ధర్మము కొత్త వస్త్రములను మాత్రమే దానము చేయవలసి. ఏం చేయాలి? కొత్త వస్త్రములను దానము చేయవలసి. పెద్దగా మంచి వస్త్రాలను దానం చేయాలి. అంతేగాని ఈ చినిగిపోయి భయంకరంగా తయారైన వస్త్రాలని ఏం చేస్తున్నారు? దాన ధర్మాలు చేస్తూ మళ్ళీ దానికి తగ్గ ఫోటోలు దిగుతూ ఉన్నారా లేదా? ఇదంతా దీన్ని ఏమంటారంటే వేషధారణ. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే మనిషి నీచాతి నికృష్టముగా జంతువుల కన్నా దారుణంగా బ్రతుకుతూ ఉన్నారని చెబుతున్నా. అయితే వస్త్రాలు ధరించడం తప్పు లేదు, అది కాదనడం లేదు. కానీ ఈ భార్యాభర్తల మధ్య కుటుంబంలో పెద్ద పెద్ద కలహాలు, కొట్లాట్లు, గొడవలు. మరి అదిగో పక్కింటి స్త్రీ మొత్తం ఏరపడుతుంది, నువ్వు నాకేం తగలబెట్టావని చెప్పి మగుని చొక్కా కొట్టుకొని భయంకరంగా మరి చీకులాటలు, భయంకరమైన కొట్టుకోటాలు, ఇదంతా పరిస్థితి దారుణంగా తయారైపోయిందని నేను. ఇవన్నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు. ఎందుకంటే ఈ గొడవలు పిల్లల మీద, పిల్లల మనస్సు మీద ప్రభావం చూపిస్తాయని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఈతిలాట్లు కానీ గొడవలు కానీ ఏమీ ఉండకూడదు. అందుకనే ఏం చేయాలి? నిరాడంబరంగా బ్రతకాలి. ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఆ విధంగానే అనవసరంగా ఖర్చు పెట్టి ధనముని అనవసరంగా పాడు చేయకూడదు. ఆ ధనాన్ని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కానీ, దేన స్థితిలో ఉన్న వారికి కానీ మరి వాళ్ళకి ఆ ధనాన్ని వెచ్చించి వాళ్ళకి సహకరించి మంచి పుణ్య ఫలాలను సంపాదించుకొని కష్టకాలంలో ఈ ఫలితాలను ఆస్వాదించవచ్చునని నేను నమ్ముతున్నాను. అది ధర్మం అని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధుడికి శుభము కలుగునుగాక.